ఇంకేం పర్లేదు పద. సర్ప్రైజింగ్లీ మీరు 8 మంత్లో ఉన్నారు, హెల్దీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు తీసుకోగలరని చెప్తున్నాను. సో ఫార్ మిస్క్యారేజెస్ అన్నీ మీ హస్బెండ్ ఏమైనా చేశారేమో అని అనిపిస్తుంది మీకు తెలియకుండా. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. నీకు నిజంగా పిల్లలు కావాలా బావా? నాకెందుకో ఇది కూడా ఉంటుంది అనిపించట్లేదు. నా అబ్జర్వేషన్ చెప్పానంతే. ఇప్పుడు ఫిమేల్ ఫీటిసైడ్స్ గురించి బయట జరుగుతున్న అబార్షన్స్ మనకు తెలియనివి కాదు. ఆ ఉద్దేశంతో ఏమన్నా ఈసారి ఏం జరగనివ్వను. అలా చంపుకున్నది ఆడపిండాన్నో మగపిండాన్నో తెలియని సందిగ్ధంలో ఉన్న తనకి తాను లోలోన దహించుకుపోయి తను ఒంటరైపోయాడు. మీరేంటండి అంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు? కొంపదీసి ఈ కథ మీ కథ అంటారా ఏంటి? ఆస్తి కోసం అన్న అంటారులేండి. అలాంటప్పుడు చివరి గర్భంలో పుట్టింది మీరు అనుకున్నట్టు అబ్బాయా లేక అమ్మాయా? అమ్మాయి అయితే ఆ అమ్మాయే మీ అమ్మాయా, లేదా అబ్బాయి అయితే ఆ లెటర్లో అబ్బాయే మీ అబ్బాయా, లేకపోతే ఇద్దరూ స్వాగనిక వంశ కమలలా? రే చెప్తున్నాడు ఏనండ్రా. ఎవర్రా ఈ ఉత్తరాలు రాస్తున్నది? ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తున్నాయి? అంటే ఆ లెటర్లో ఉందంతా నిజమా? ఫోన్ అండి. హలో గురువు గారు, వీడు నన్ను చంపేస్తున్నాడు గురువు గారు. నాకు మళ్ళీ ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల? మళ్ళీ ఆడపిల్ల? శాపం. శాపం? ఆ స్వేగణిక వంశంలో మీ నాన్న అలసత్వంతో ఏ మగవాడిని నమోదు చెయ్యలేదని అన్నాను, విన్నావా? శాపాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు 1 కాదు 2 కాదు 3 సార్లు ఆడపిల్లల్ని కని మన వంశాన్ని మూసేశావు. అవునమ్మా, తప్పు చేశాను. ఆ ఉత్తరాలు రాస్తుంది ఎవరో? అమ్మా నువ్వు ఆగమ్మా, వీళ్ళకి నేను చెప్తాను, నువ్వు రామ్మా రా. నేను ఆడపిల్లనో మా అమ్మ చావు బతుకుల మధ్య ఉందనో కనికరం చూపించక్కర్లేదు. ఈ ఆడింగ్లు ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు. వాళ్ళ అమ్మని తీసుకురా. హాస్పిటల్లో ఉంది సార్ ఆవిడ. ఎన్ని చోట్ల ఇలాంటి రోగ్స్తో ఫైట్ చేయాలి సార్? ఏ మాకు హుందాగా బ్రతుకే హక్కు లేదా? ఇలాంటోడి కిందనే ఉండాలా? మాదన్నది కూడా దూరేసి దోషేసుకుంటారా? దానికి మీ వత్తాసు మళ్ళీ ఆఖరికి ఆడపిల్లలు పుట్టడం మీరు శాపంగానే చూస్తున్నారు కదా సార్. కనీసం పుట్టడానికి కూడా మేం పనికిరామా? ఏదో తేడాగా ఉంది. చిన్నాయన హాస్పిటల్ ఎక్కడో తెలుసు. సార్ పాపం ఆడపిల్ల సార్. వదలండి సార్. సార్ పాపం సార్, ఆడపిల్ల సార్. సార్ చిన్నపిల్ల సార్, వదలండి సార్, ఆడపిల్ల సార్. ఇప్పటికైనా శాపాన్ని నమ్ము. అమ్మా అమ్మా సార్ నేను చెప్పేది ఆ శాపం గురించి ఒక కొత్త అనుమానం వచ్చిందండి. దాన్ని మడిచి చెప్తా. అసలు ఈ స్వాగడిక వంశ శాపాన్ని సరిగా అర్థం చేసుకుని తీరాలి. దీని చరిత్ర పుట్టలు పెరిగేస్తే ఇదండి అసలు శాపం. ఏమండి ఏమండి, ఆ 3వ బెడ్ మీద ఉండాలి ఆవిడేది? ఆమె మీరు వచ్చిన రోజే చనిపోయారు కదండి. వాళ్ళ బంధువులు వచ్చి తీసుకెళ్ళిపోయారు కదా ఆ రోజే. బంధువులేంటి? నాతో పాటు అమ్మాయి వచ్చిందే, వాళ్ళ అమ్మ కదా? ఆవిడకి 2 అబ్బాయిలు ఇందాకే వచ్చి డెత్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లారు. మరి ఆ రోజు ఆ అమ్మాయిని చూసి ఎందుకు నవ్వావు? నేను మీరు నవ్వినా మిమ్మల్ని చూసి నవ్వుతానండి. Bye.
బాబుమూర్తి గారు, బాబుమూర్తి గారు ఆగండి సార్. బాబుమూర్తి గారు, సార్ ఆగండి సార్ ప్లీజ్. బాబుమూర్తి గారు, బాబుమూర్తి గారు. చిన్నాయన చెప్పు. గురువు గారు ఎదవలం అయ్యామండి. అది అమ్మ అని బొమ్మ అని మన డుమ్మా కొట్టించిందండి. అంతా మోసం అండి. మిమ్మల్ని పెద్ద ఎదవని చేసింది గురువు గారు. మీ అమ్మెవరు? గురుగారు, మీ వంశానికి ఆ స్వాగణిక రాజవంశం ఇచ్చిన శాపం చాలా సులువైందండి. ఆ రాజవంశంలో మగపిల్లడు పుడితే మీ వంశ మగవాళ్ళు ఆ రాజవంశ వృక్షంలో పుట్టిన మగపిల్లాన్ని నమోదు చేయాలి. అలా చేస్తేనే మీకు నెక్స్ట్ తరంలో మగపిల్లలు పుడతారు. అలా ఆ రాజవంశం యయాతి దాకా వచ్చింది. మీ వంశం మీ నాన్నగారి దాకా వచ్చింది. అలా మీరు పుట్టిన సమయంలోనే యయాతికి పిల్లలు పుట్టారు, కానీ నమోదు అవ్వలేదు. అందుకే ఖాళీగా ఉంది. అంటే యయాతికి కూతుళ్ళే పుట్టుండాలి. అలాంటప్పుడు ఆ రాజవంశం ఆ తరంతో ఆగిపోయి ఉండాలి. అంటే శాపం వల్ల మీ వంశంలో ఆడపిల్లలు పుట్టే ప్రమాదం లేదు. సో మీకు మగపిల్లలే పుట్టాలి కదా. ఇక్కడ శాపం రిజల్ట్ ఏంటంటే ఆడపిల్ల. మీకు 3 సార్లు ఆడపిల్లలే పుట్టారంటే ఈ వంశంలో ఏం జరిగినట్టు? ఎలా అంటే ఆడ లక్షణాలున్న మగపిల్లవాడు యయాతి వంశంలో పుట్టే అవకాశం ఉంది కదండి. అలాంటి మనిషిలో ఉన్న ఆడని నమోదు చేయకపోయినా పర్వాలేదు కాబట్టి మీరు మహర్షిగా మగాడిగా పుట్టారు. ఇక మిగిలిన ఆ మగని ఇంకా మీరు నమోదు చేయలేదు కాబట్టే మీకందరూ ఆడపిల్లలే పుడుతున్నారు. సార్, ఎందుకు ఆడవాళ్ళకి 0 మగవాళ్ళకి 1 మార్చి రాస్తే తప్పేంటి? అమ్మా, నువ్వు ఈ 2 నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ మాత్రమే చూస్తున్నావు. ఇక్కడ 3వ నెంబర్ వచ్చే ప్రమాదం ఉంది. 3వ నెంబరు. ఆ 3వ నెంబర్ ఎవరో కాదు, నువ్వు బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడని మీ అమ్మది. ఇక్కడి వారసత్వం. మీ దగ్గర ఇంకొక విషయం దాచాను. ఏంటది? ఆ భవభూతికి ఆమెకి ఒకే పోలికలున్నాయి. ఎవర్రా ఈ టైంలో రోడ్డు మీద పేరంటం పెట్టారు? ఎవరి చెంచం?
అంతగా ఒకేలా ఉన్న పోలికలు ఎవరివి? మీ అమ్మ వాళ్ళ నాన్న యయాతి. వాళ్లకు మగపిల్లలు పుడితే మీరు నమోదు చేయాలి, లేకపోతే మీకు ఆడపిల్లలు పుడతారని ఇలాంటి ఎదవ లింకులు వేసింది ఎవరు? ఆ యయాతియేనా? భవభూతి మహారాజు